హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లోకి. సో ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ చూద్దాం. సో మనం కంప్లీట్గా డేటా టైప్స్ చూసేసాం, బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి, అండ్ ఆల్సో వాటి యొక్క మెథడ్స్ కూడా చూసాం. సో నెక్స్ట్ మనకు వచ్చిన ఆపరేటర్స్. సో బేసిక్గా మనకు 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి పైథాన్లో. ఫస్ట్ వన్ అరిథమెటిక్, లాజికల్, రిలేషనల్, బిట్వైజ్, అసైన్మెంట్, మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్ అనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ 3 ఆపరేటర్స్ గురించి చూద్దాం. అరిథమెటిక్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ అండ్ రిలేషనల్ ఆపరేటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిథమెటిక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, పవర్ ఇలా. సో బట్ కొన్ని ఫంక్షనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్కి వస్తే, సో మనం ఎప్పుడైతే నెంబర్ టు నెంబర్ అడిషన్ చేస్తామో మనకు అక్కడ ఆపరేషన్ అనేది అడిషన్ పర్ఫామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఒక కలెక్షన్ డేటా టైప్ టు ఒక కలెక్షన్ డేటా టైప్ అడిషన్ ఆపరేషన్ కానీ చేసామంటే అక్కడ కన్కాటినేషన్ అనేది జరుగుతుంది అనమాట. కన్కాటినేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మెర్జింగ్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ అనమాట. సో అది ఒకసారి మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. సో 1 + 1 ఏమైంది, అడిషన్ ఆపరేషన్ జరిగింది. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ ఆఫ్ 1 ఇస్తున్నాను ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ 2. ఏమైంది ఇక్కడ, కన్కాటినేషన్ అంటే ఈ 2 స్ట్రింగ్స్ని మెర్జ్ చేసింది అనమాట. సో ఇన్ ద సేమ్ వే 1 + హై ఏమైంది ఇక్కడ, ఈ అడిషన్ ఆపరేషన్ అంటే ప్లస్ ఆపరేటర్ అనేది మనకు 2 వేస్లో పర్ఫామ్ అవుతుంది. నెంబర్ టు నెంబర్ అయితే అడిషన్, అండ్ కలెక్షన్ డేటా టైప్ టు కలెక్షన్ డేటా టైప్ అయితే కన్కాటినేషన్ అనమాట. ఇది మెయిన్ థింగ్. అండ్ దెన్ సబ్ట్రాక్షన్ వచ్చేసి జస్ట్ మనకు నెంబర్ టు నెంబర్ మాత్రమే పర్ఫామ్ చేయగలం. అండ్ కలెక్షన్ డేటా టైప్ టు కలెక్షన్ డేటా టైప్ అయితే మన సెట్స్లో చూసాం కదా, డిఫరెన్స్ అనేసి సెట్ టు సెట్ డిఫరెన్స్ అనే ఆపరేటర్ యూస్ చేసి అన్కామన్ ఎలిమెంట్స్ని ఫెచ్ చేస్తాం కదా, సో అలా అనమాట. అండ్ దెన్ మల్టిప్లికేషన్ వచ్చి నెంబర్ టు నెంబర్ అయితే మల్టిప్లికేషన్ జరుగుతుంది, లైక్ 1 × 2 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. అదే మనం నెంబర్ టు కలెక్షన్ డేటా టైప్ చేసామంటే కన్కాటినేషన్ అనేది రిపీటేషన్ జరుగుతుంది అనమాట. అదే ఎలానో చూద్దాం. సో ఇప్పుడు 1 × హై హై అండ్ 2 × హై ఏమైంది ఇక్కడ. సో ఈ పర్టికులర్ కలెక్షన్ డేటా టైప్స్ని మనం ఎన్ని టైమ్స్ అయితే మల్టిప్లై చేస్తామో అన్ని టైమ్స్ రిపిటేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మల్టిప్లికేషన్ అనేది. ఆర్ ఎల్స్ 4 × హలో. చూసారా, హలో 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 అంటే రిపిటేషన్ జరుగుతుంది పర్టికులర్ ఇచ్చినటువంటి కలెక్షన్ డేటా టైప్ అనమాట. అండ్ దెన్ మనకు నెక్స్ట్ వచ్చిందన డబుల్ స్టార్ ఉంది. సో ఇక్కడ మనం పైథాన్లో డబుల్ స్టార్ ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ కోసం అనమాట. లైక్ ఏదైనా నెంబర్ యొక్క పవర్ కనుక్కోవడానికి, లైక్ 2^3 ఎంత, 8 అంటే 2 × 2 × 2. సో దీన్ని ఇలా మనకు ఎక్స్పాన్షన్ అనమాట. 2^3 అంటే 2 × 2 × 2. అండ్ దెన్ సో ఇది ఫ్లోర్ డివిజన్ అనమాట. ఫ్లోర్ డివిజన్ ఏమిస్తుందంటే లైక్ 4 / 2 నాకు ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూస్ ఇస్తుంది కదా, ఆర్ ఎల్స్ 5 / 2. 1 minute. సో ఇక్కడ 5 / 2 అంటే నాకేమి ఇచ్చింది, 2.5 ఇచ్చింది క్వశ్చన్టే, బట్ ఇన్ ఫ్లోటింగ్ వాల్యూస్ అనమాట. ఫ్లోట్ వాల్యూస్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సో ఈ డబుల్ ఫ్లోర్ లైక్ 2 బ్యాక్/ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ లాస్ట్లో క్వశ్చన్లో ఉన్నటువంటి డెసిమల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే ఇవి 0.5 అనేదిని రిమూవ్ చేసి ఓన్లీ లైక్ నెంబర్ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు చూడండి, 5 / 2 చూసారా, యాక్చువల్గా 5 / 2 చేస్తే మనకు 2.5 రావాలి, బట్ ఇక్కడ మనము 2 టైమ్స్ బ్యాక్ ఫ్లోరింగ్ అనేది యూజ్ చేసాం. సో ఏమైంది, ఆ డెసిమల్ వాల్యూస్ అనేటివి రిమూవ్ చేస్తుంది అనమాట. ఓన్లీ మనకు
ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే ఇస్తుంది, డెసిమల్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. సో 2 ఇవి మనకు అరిథమెటిక్ ఆపరేటర్స్ అనమాట పైథాన్లో. అండ్ దెన్ మన నెక్స్ట్ ఆపరేటర్ వచ్చిందన్న రిలేషనల్ ఆపరేటర్. సో రిలేషనల్ ఆపరేటర్ లేదంటే కంపారిజన్ ఆపరేటర్ మనకు బేసిక్గా తెలిసిందే, మనం ఎస్క్యూఎల్లో కూడా ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఈ రిలేషనల్ ఆపరేటర్లో మనకు గ్రేటర్ దెన్ అంటే మనం ఇచ్చినటువంటి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ మధ్య ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఎ గ్రేటర్ నెంబర్ ఆర్ ఎల్స్ ఎ లెస్ దెన్ నెంబర్ ఆర్ ఎల్స్ ఈక్వల్ నెంబర్ ఆర్ ఎల్స్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ అనమాట. సో దానికోసం మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఓకే, మనం నెంబర్ టు నెంబర్ అయితే కంపారిజన్ అనేది ఈజీగా ఉంటుంది. అదే మనము స్ట్రింగ్ టు స్ట్రింగ్ కంపారిజన్ జరిగినప్పుడు బేస్డ్ ఆన్ యాస్కీ వాల్యూస్తో మనకు కంపారిజన్ అనేది చేస్తుంది అనమాట. సో యాస్కీ వాల్యూస్ అంటే ఒక నిమిషం, ఇప్పుడు 2 గ్రేటర్ దెన్ 3 అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి మనకు బూలియన్ వాల్యూ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఆర్ఎల్స్ 4 లెస్ దెన్ 6 ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకు నెంబర్ టు నెంబర్ ఈజీగా కంపారిజన్ జరిగింది. ఇప్పుడు నేను 2 స్ట్రింగ్స్ తీసుకుంటాను. హాయ్ ఈజ్ గ్రేటర్ దెన్ హాయ్, ట్రూ. ఎందుకంటే మనకు స్మాల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఏ టు జెడ్ స్మాల్ లెటర్స్కి ఆస్కీ వాల్యూ అనేది హైగా ఉంటుందన్నమాట. లైక్ అవి 65 నుంచి స్టార్ట్ అవుతాయి క్యాపిటల్ లెటర్స్ అనేటివి, అండ్ స్మాల్ అనేది 97 నుంచి అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు, నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో అందుకు 97 అనేది గ్రేటర్ కాబట్టి హెచ్ వాల్యూ, హెచ్ లైక్ క్యాపిటల్ హెచ్ అనేది లెస్ దెన్ వాల్యూ కంపేర్ టు స్మాల్ హెచ్. సో ఇందుకు మనకు బూలియన్ వాల్యూ ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో అదే ఇక్కడ బేస్డ్ ఆన్ ఆస్కీ వాల్యూస్తో మనకు స్ట్రింగ్ టు స్ట్రింగ్ డేటా టైప్ అనేది కంపారిజన్ జరుగుతుంది. అండ్ దెన్ ఓకే, స్ట్రింగ్ టు స్ట్రింగ్ అయితే తెలుసు. అండ్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక కలెక్షన్ డేటా టైప్ నుంచి ఇంకో కలెక్షన్ డేటా టైప్, లైక్ మన కలెక్షన్ డేటా టైప్స్ ఏమున్నాయి, లిస్ట్, టపుల్, డిక్షనరీ ఇలా. సో నేను ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నాను, 20, 30, 50 ఈజ్ గ్రేటర్ దెన్ లిస్ట్ ఆఫ్ 10, 34, 67 ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే 2 డిఫరెంట్ కలెక్షన్ డేటా టైప్స్ని కంపేర్ చేస్తున్నామో అది లిస్ట్లో కలెక్షన్ డేటా టైప్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. సో ఏది గ్రేటర్, ఫస్ట్ ఇది గ్రేటర్ కాబట్టి ట్రూ అనే బూలియన్ వాల్యూ మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ ఎగ్జాంపుల్స్లోకి వస్తే ఓకే, ఇంకొక కీ పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం నెంబర్ టు నెంబర్ కంపేర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కలెక్షన్ డేటా టైప్ నుంచి కలెక్షన్ డేటా టైప్ని కంపేర్ చేయొచ్చు. కానీ ఒకటి లైక్ గుర్తుపెట్టుకోవాలి, ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్ని కంపేర్ చేయలేమన్నమాట. ఒక స్ట్రింగ్ తీసుకుంటాను, 1 ఈజ్ గ్రేటర్ దెన్ 1, చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనము స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ని ఇంట్ అనే ఆబ్జెక్ట్ని మనం కంపేర్ చేయలేము. ఓకే, ఏదైనా మనం కంపేర్ చేస్తున్నామంటే సేమ్ డేటా టైప్ అనేది ఉండాలన్నమాట. అండ్ దెన్ సేమ్ అంటే ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్ ఇలానే ఉంటాయి. బట్ మనం మెయిన్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది కలెక్షన్ డేటా టైప్ టు కలెక్షన్ డేటా టైప్ అయితే అది ఫస్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తుంది, ఆర్ ఎల్స్ మనం స్ట్రింగ్ టు స్ట్రింగ్ చేస్తున్నప్పుడు అది బేస్డ్ ఆన్ ఆస్కీ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ మన నెక్స్ట్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్ అనమాట. సో మనం ఎస్క్యూఎల్లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో లైక్ లాజికల్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా లాజికల్ ఆపరేటర్ అలానే వర్క్ అవుతుంది. మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ లాజికల్ అండ్ ఆపరేటర్, లాజికల్ ఆర్ ఆపరేటర్, అండ్ దెన్ లాజికల్ నాట్ ఆపరేటర్ అనమాట. సో లాజికల్ అండ్ అంటే మనకు బేస్డ్ ఆన్ ఫస్ట్ ట్రూత్ టేబుల్ బాగా లైక్ తెలిసి ఉండాలన్నమాట. సో ఏ వాల్యూ వచ్చినప్పుడు మనకు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అని. సో మనకు లాజికల్ అండ్ అనేది ఎప్పుడైతే 2 కండిషన్స్ అనేటివి సాటిస్ఫై అవుతాయో,
చూసా ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ రో అనేది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. అండ్ ఆపరేటర్లో ఏ ఒక్క కండిషన్ లేకపోతే ఏ ఒక్క ఆపరెండ్ ఫాల్స్ అయినా నెగిటివ్ అయినా కూడాను మనకు ఫాల్సే రిటర్న్ చేస్తుంది అండ్ ఆపరేటర్ అనేది. అండ్ ఎగ్జాంపుల్స్ మీకు లాస్ట్లో లైక్ కంపేర్ చేసి చెప్తాను, అండ్ ఎలా వర్క్ అవుతుంది ఆర్ ఎలా వర్క్ అవుతుంది అని. ఇన్ ద సేమ్ వే ఆర్ ఆపరేటర్కి వచ్చామంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు అండ్ ఆపరేటర్. సో ఈ దీంట్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడాను మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. సో చూసారు ఇక్కడ ట్రూ అంటే ట్రూనే రిటర్న్ చేసింది, అంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తే ట్రూ అండ్ ఫాల్స్ అన్నారు. బేసిక్గా ఇది అండ్ ఆపరేటర్ అయితే ఇక్కడ ఫాల్స్ రావాలి, బట్ ఇది ఆర్ ఆపరేటర్ కాబట్టి ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా కూడాను మనకు ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇంకా లాజికల్ నాట్ అంటే ట్రూ అయితే ఫాల్స్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు కాస్త ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, హాయ్ అండ్ ట్రూ వాల్యూ తీసుకున్నాం. సో ఇది వాల్యూ రిటర్న్ చేస్తుంది ఎలా అంటే, సో ఫస్ట్ హాయ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఏదైనా ట్రూ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది, అన్లెస్ ఇట్ ఈస్ జీరో ఆర్ ఎల్స్ ఎంప్టీ స్ట్రింగ్ ఆర్ ఎల్స్ నెగిటివ్ వాల్యూ అయితే మాత్రమే మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ స్ట్రింగ్ కంటైనింగ్ హాయ్, సో ఇది ట్రూ వాల్యూ అనమాట. కంపైలర్ ఫస్ట్ చెక్ చేస్తుంది, ఓకే ఫస్ట్ ట్రూ ఉంది అండ్ నెక్స్ట్ అండ్ ఆపరేటర్ కాబట్టి మనం నెక్స్ట్ ఇది కూడా చెక్ చేయాలి, ఎందుకంటే మనకి ఎప్పుడైతే టూ ఆపరెంట్స్ అనేటివి ట్రూ అవుతాయో అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వాల్యూ చెక్ చేస్తుంది, ఇది కూడా లిస్ట్ కంటైనింగ్ అన్ ఎలిమెంట్, సో ఇది కూడా ఒక ట్రూ వాల్యూ. సో ఈ ట్రూ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటాను అండ్ లిస్ట్ ఆఫ్ 19 తీసుకుంటాను. సో ఇప్పుడు చూస్తే ఎంప్టీ స్ట్రింగ్ రిటర్న్ అయింది, ఎందుకు? సో ఫస్ట్ కంపైలర్ ఎంప్టీ స్ట్రింగ్ని చెక్ చేసింది, ఓకే ఇది ఒక ఫాల్స్ వాల్యూ. అండ్ నెక్స్ట్ అండ్ ఆపరేటర్ ఉంది, అండ్ ఆపరేటర్ ఉంది అంటే ఒకటి ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేయదన్నమాట, ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ 90 అండ్ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, ఎంప్టీ స్ట్రింగ్, ఎందుకు? ఫస్ట్ అనేది ట్రూ వాల్యూ, ఐ నీడ్ టు చెక్ బోత్ ద ఆపరెంట్స్ వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో 90 అండ్ దెన్ మనకు ఫాల్స్ వాల్యూ ఉంది కాబట్టి ఆ ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? వాట్ ఇఫ్ ఇన్ కేస్ రెండు మనకు లైక్ ఫాల్స్ వాల్యూస్ అయితే, ఎంప్టీ స్ట్రింగ్ అండ్ ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాం, ఇక్కడే ఫాల్స్ అయిపోయింది, అసలు నెక్స్ట్ ఆపరేట్ని చెక్ చేయదన్నమాట. సో మనకు ఫస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది మనకు అండ్ ఆపరేటర్ అనేది. మీరు ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసి ఎగ్జాంపుల్ కానీ అబ్జర్వ్ చేశారంటే క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ ఆర్ ఆపరేటర్ వచ్చేసి సేమ్ వే, ఆర్ ఆపరేటర్ అనేది ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడాను మనకు వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇదే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ కండిషన్ ట్రూ, నెక్స్ట్ సారీ ఆర్ ఆపరేటర్ కదా, సో ఫస్ట్ కండిషన్ ట్రూ కాబట్టి ఇంకా నెక్స్ట్ ట్రూ అయినా కాకపోయినా కూడా నాకు ఫస్ట్ ట్రూ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఎల్స్ ఇది తీసుకున్నాం ఇప్పుడు, ఆర్ చూసారా ఫస్ట్ ఫాల్స్ వాల్యూ, బట్ నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేస్తుంది, ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా ఆ ట్రూ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఫాల్స్, ఆర్ ఆపరేటర్ కాబట్టి నేను నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేయాలి. సో ఇది మనకు ఫాల్స్ వాల్యూ కాబట్టి ఆ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు అండ్ ఆపరేటర్ అండ్ లాజికల్ అండ్ ఆపరేటర్, లాజికల్ ఆర్ ఆపరేటర్. అండ్ దెన్ మనకు నాట్ ఆపరేటర్ ఉంది. నాట్ అంటే ఏం లేదు, నెగేషన్, లైక్ పాజిటివ్ అయితే ట్రూ వాల్యూ ఇచ్చామనుకోండి, నాట్ ట్రూ అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అలా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, నాట్ 7. సో 7 అనేది మనకు యాక్చువల్గా ట్రూ వాల్యూ అనమాట, బట్ నాట్ అని ఇస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది నెగేషన్ అయిపోయి ఫాల్స్ అని ఇస్తుంది. సో ఇప్పుడు నాట్ ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తాను, ట్రూ ఇస్తుంది, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఫాల్స్ అంటే లైక్ నెగిటివ్ వాల్యూ.
బట్ మన నాట్ ఆపరేటర్ ముందు మెన్షన్ చేసాం కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. జస్ట్ నెగేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇది కంప్లీట్గా లైక్ హౌ ఈస్ లాజికల్ ఆపరేటర్ వర్క్స్ అనేది. సో మీకు ఈ లాజికల్ ఆపరేటర్ అనేది బేసిక్గా ఇక్కడ యూజ్ అవ్వకపోయినా ప్రోగ్రామ్స్లో చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ కంప్లీట్లీ అబౌట్ 3 operators like arithmetic, relational and logical operator. If you have any doubts, please do comment in comment box. And if you like this video, please do like, share and subscribe. Thank you.